మూడు పార్టీల కలయికతోటి మంచి ఏదన్నా జరుగుతుందేమోననేటువంటి అంశాల మీద 164 సీట్లు ఇచ్చారు. ఇందులో 100కు 100 స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 100% స్ట్రైక్ రేటు 21కి 21 సీట్లు వచ్చినటువంటి పార్టీ. సరే, కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాలలోకి అడుగుపెట్టింది. అంటే 2 సంవత్సరాల పరిపాలన కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఇప్పటి వరకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి జనసేన పార్టీ, కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఈ 2 సంవత్సరాల్లో 3వ సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా అడుగుపెట్టిన దానికి ఒక్కసారి ఆత్మావలోకం చేసుకుందాం. కొంచెం వెనక్కి ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజల మనసులను దోచుకున్నటువంటి అంశాలు ఏంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో సింహభాగంగా ఉన్నటువంటి 21 సీట్లతోటి 100% స్ట్రైక్ రేటు తీసుకున్నటువంటి జనసేన పార్టీ ప్రజల మనసుల్ని దోచుకున్నటువంటి విధానాలు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జన సైనికులు కార్యకర్తలు పనిచేసినటువంటి విధానం, ప్రజల మనసుల్ని దోచుకున్నటువంటి విధానం ఏంటా అని ఒకసారి ఆత్మావలోకం చేసుకుందాం. కరప్షన్ని తీసేయటానికి చిరంజీవి లాంటి వాళ్ళు స్థాపించినటువంటి ఏసీఎఫ్ లాంటి వాటిని పెట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో కరప్షన్ తీసేసే విధానికి జనసేన కార్యకర్తలు పనిచేశారా? క్వశ్చన్ మార్క్. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ప్రజల ప్రాథమిక హక్కులు రక్షించడానికి, చిన్నపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని తగ్గించడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఏమైనా చేశారా? రెండో క్వశ్చన్ మార్క్. రాష్ట్ర ప్రభుత్వంలో యువతని ప్రోత్సహించి, ఉపాధిని పెంచి, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షాతో మాట్లాడి, ప్రధానమంత్రి మోడీతో మాట్లాడి ఏమైనా నిధులు తీసుకొచ్చి, ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించడానికి ప్రతి జన సైనికుడు పాటుపడ్డా? క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. రాష్ట్రంలో జనసేనకి 21కి 21 సీట్లు ఇచ్చినందుకు ప్రజలు అబ్బురపడి, ఆనందపడి, సంతోషపడి జనసేన అద్భుతంగా పనిచేసిందని చెప్పడానికి ఆ పార్టీ చేసినటువంటి ఈ 2 సంవత్సరాలు, 3వ సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆ పార్టీ సాధించిన ప్రగతి, విజయాలు ఏంటో ఒకసారి ఆత్మావలోకం చేసుకుందామా? ఎస్, చేసుకుందాం. ఏంటి అంటే, ఒక అమ్మాయిని పెళ్ళైన అమ్మాయికి 5 సార్లు అబార్షన్ చేయించి ఒక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ లాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండి ఒక అమ్మాయిని లోబర్చుకొని చేసినటువంటి ఆ అమ్మాయి మీద కేసు పెడితే ఆ అమ్మాయి కేసు రిజిస్టర్ చేయకపోగా ఆ అమ్మాయి మీదే మళ్ళీ తిరిగి 3-4 కేసులు పెట్టి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి నీవు అని అద్భుతమైనటువంటి రివర్స్ లాని తీసుకొచ్చినటువంటి ఘనత మన జనసేన పార్టీకి దక్కుతుంది. మన కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయినారంటే, ఒక అభాగ్యరాలైనటువంటి మహిళ, మంచమ్మాయో చెడ్డమ్మాయో పక్కన పెట్టేద్దాం, ఆమెకి ఇష్టపడి వెళ్ళిందో ఇష్టపడి వెళ్ళలేదో పక్కన పెట్టేద్దాం, ఒక మహిళ ఒక ఎమ్మెల్యే లోబర్చుకున్నాడు అని వీడియో కాల్స్, ఆడియో కాల్స్ బయట పెడితే ఆ పాప ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేసి కనీసం ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకుండా ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టిందని జన సైనికులు రోడ్డు మీద వీరంగం చేసి కర్రలతో కొట్టారే, కర్రలతో కొట్టి కేసు పెడతావా అని చెప్పేసి నడి రోడ్డు మీద పోలీసులు చూస్తుండగా కొట్టారే, ఈ విషయంలో 100% స్ట్రైక్ రేట్ మీది. నెంబర్ 2, స్టాండప్ కమెడియన్ అని ఒక వ్యక్తి
మీ ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఒక చిన్న మాట మాట్లాడితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి తీవ్రవాదిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి వందల మంది పోలీసుల సహకారంతో జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టేటట్టు చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఇదిగో ఇలా ఉంటుంది ట్రీట్మెంట్ అని అధికారులు దుర్వినియోగం చేశారే, అది మీరు సాధించిన విజయం.